తెలంగాణ ఇంటర్ బోర్డు లీలలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. మార్కులు ఫీడ్ కాకపోవడంపై విద్యార్థులు, పేరెంట్స్ ఆందోళన చెందుతున్నారు. ఒకే సెంటర్లో ముగ్గురు విద్యార్థులకు ఇంత పరిస్థితి ఎదురైంది. ఇంగ్లీష్, సంస్కృతం సబ్జెక్టులకు అధికారులు మార్కులు వేయలేదు. రాష్ట్ర వ్యాప్తంగా 50 మందికి పైగా ఇలాంటి బాధిత విద్యార్థులు ఉన్నారు అంటే బోర్డు నిర్లక్ష్యం ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు తప్పిదాలు ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే ఫలితాల విడుదల ఆలస్యంపై విమర్శలు రాగా తాజాగా విడుదలైన ఫలితాల్లోనూ గందరగోళం నెలకొంది. పరీక్షకు హాజరైనా కూడా మార్కులు లేకుండానే మెమోలను తయారు చేశారు. ఒకే పరీక్షా కేంద్రంలో ముగ్గురు విద్యార్థులు ఇంగ్లీష్, సంస్కృతం సబ్జెక్టుల్లో మార్కుల స్థానంలో ఏపీ, ఏఎఫ్ అని వచ్చాయి. పరీక్ష రాసినప్పటికీ మార్కులు కనిపించకపోవడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దీనిపై ఆరా తీయగా సాంకేతిక లోపంతోనే ఇలా జరిగిందని చెప్పి లైట్ తీసుకున్నారు అధికారులు. ఏపీ ఫలితాలు వచ్చాయని ఒత్తిడి రావడంతో ఆదరాబాదరాగా ఫలితాలు ప్రకటించింది తెలంగాణ ఇంటర్ బోర్డు. పరీక్షలకు ముందు డేటాను సరైన పద్ధతిలో పొందుపరచకపోవడం, అనుభవం లేని సంస్థకు నిర్వహణ బాధ్యతలు అప్పగించడంతోనే ఇలాంటి తప్పిదాలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. వీటిని సరిదిద్దకుండా హడావుడిగా ఫలితాలను ప్రకటించడం గందరగోళానికి గురిచేస్తోంది. అన్ని సబ్జెక్టుల్లో పాస్ అయినా ఓవరాల్గా ఫెయిల్ అయినట్లు చూపిస్తోంది. పరీక్షలు బాగానే రాసినప్పటికీ బోర్డు తప్పిదాల కారణంగా మార్కులు సరిగా వేయలేదని విద్యార్థులు వాపోతున్నారు. 90% మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా ఒక సబ్జెక్టులో ఫెయిల్ అయినట్లుగా ఫలితాలు రావడం పట్ల అనుమానాలు తలెత్తుతున్నాయి. ఇంటర్మీడియట్ బోర్డు పనితీరుపై 3 రోజుల క్రితమే ఎన్టీవీ ప్రసారం చేసింది. ప్రీ ఎగ్జామినేషన్ ప్రాసెస్ లో డేటాను సరిగా అప్లోడ్ చేయలేదని తెలిపింది. దీని ప్రభావం ఫలితాలపై ఉంటుందని ముందే చెప్పింది ఎన్టీవీ. అనుకున్నదంతా అయింది. ఎన్టీవీ చెప్పిందే నిజమైంది. ఈ పరిణామాలతో అటు విద్యార్థులు, ఇటు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎట్టకేలకు ఇంటర్ రిజల్ట్స్ వచ్చేశాయి. అయితే విద్యార్థులకు ఆ ఆనందం కూడా ఎంతోసేపు లేకుండా పోయింది. ఫలితాల్లో అంతా గందరగోళం, ఎన్నో అనుమానాలు, సాంకేతిక కారణాలు, ఇంటర్ అధికారుల మూలాటలు, ఏపీలో ఫలితాలు ముందుగా రిలీజ్ అవడంతో పెరిగిన ఒత్తిడి, తప్పులను సరిదిద్దకుండానే ఫలితాలు హడావుడిగా విడుదల చేయటం, వెరసి విద్యార్థుల జీవితాలతో బోర్డు చెలగాటమాడింది. ఇంటర్ పరీక్షల ప్రక్రియ మొదలైనప్పటి నుంచి ఇంటర్ బోర్డు తప్పులు చేస్తూనే ఉంది. ఆ ప్రభావం ఫలితాల విడుదలపై పడింది. నిజానికి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో పరీక్షలు ఒకేసారి ప్రారంభమయ్యి ఒకేసారి ముగిశాయి. అయితే ఏపీలో మాత్రం ఈ నెల 12నే ఫలితాలు ప్రకటించింది అక్కడి బోర్డు. కానీ తెలంగాణలో మాత్రం ఆలస్యమైంది. దీంతో తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితాలు ఆలస్యం కావడానికి కారణం సాంకేతిక సమస్యలతో పాటు బోర్డు అధికారుల మధ్య అంతర్గత కుమ్ములాట్లేనని ఇంటర్ జేఏసీ ఆరోపించింది. మొత్తం మీద అన్ని రకాల ఒత్తిళ్లతో ఎట్టకేలకు తెలంగాణ ఇంటర్ బోర్డు నిన్న ఫలితాలు విడుదల చేసింది. అయితే గందరగోళం, తప్పుల తడక మార్కుల మెమోలతో విద్యార్థుల్ని మరింత ఆందోళనకు గురిచేసింది ఇంటర్ బోర్డు. గత ఏడాది వరకు సీజీజీనే పరీక్షా ప్రక్రియను నిర్వహించేది. విద్యార్థులకి సంబంధించిన డేటా అంతా ఒక క్రమ పద్ధతిలో ఉండేది. అయితే ఈసారి గ్లోబరిన్ అనే అనుభవం లేని సంస్థకు పరీక్ష డేటా నిర్వహణ బాధ్యత అప్పజెప్పారు. అనుభవ రాహిత్యంతో ఆ సంస్థ అనేక తప్పులు చేసింది. అవి ఇప్పుడు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. పరీక్షల సమయంలో చాలా కాలేజీలు తమ విద్యార్థులందరికీ సమయానికి హాల్ టికెట్లు ఇవ్వలేదు. విద్యార్థులకు సంబంధించిన డేటా కూడా అప్లోడ్ కాలేదు. ఫీజులు కట్టిన విద్యార్థుల సంఖ్యలో తేడాలు వచ్చాయి. దీంతో ఆయా కళాశాలలు బోర్డుకొచ్చి తమ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకుని పోయాయి. అప్పుడే శ్రద్ధ పెడితే ఈ పరిస్థితి వచ్చేది కాదనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
సాంకేతిక తప్పిదాల వల్ల విద్యార్థులు ఓ లాంగ్వేజ్ని ఎంపిక చేసుకుంటే హాల్ టికెట్లో మరో పేపర్ని ఎంపిక చేసుకున్నట్లు వచ్చింది. దీంతో అధికారులు కంగు తిన్నారు. ఫలితాలు ఆలస్యం కావడానికి ఇంటర్ బోర్డు సెక్రటరీనే బాధ్యత వహించాలని అంటున్నారు ఇంటర్ చైర్మన్. మరోవైపు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫలితాల్లో ఫెయిల్ అయ్యామని మనస్తాపంతో పలువురు విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. వారి తల్లిదండ్రులకు తీరని శోకాన్ని మిగిల్చారు. కాగజ్నగర్కు చెందిన యువతి ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయ్యింది. మనస్తాపం చెందిన ఆమె ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. హైదరాబాద్ గాంధీనగర్లో అమ్మమ్మ ఇంట్లో ఉండి ఇంటర్ చదువుకుంటోంది. మరోవైపు సూర్యాపేట జిల్లాలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్న ఓ విద్యార్థి పరీక్షా ఫలితాల్లో 3 సబ్జెక్టులు తప్పాడు. మనస్తాపం చెందిన అతను పురుగుల ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబ సభ్యులు హాస్పిటల్కు తరలించారు.